టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లో పెళ్లి అనేది హాట్ టాపిక్ అవుతోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులందరూ పెళ్లి సందడితో బిజీగా ఉంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో 5 పెళ్లిళ్లు హాట్ టాపిక్ అయ్యాయి. సింగర్ రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ని మూడో కంటికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కనీసం టాలీవుడ్ పెద్దలను కూడా ఆహ్వానించలేదు. తమ తోటి సింగర్స్ కూడా ఈ విషయం తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కిరణ్ అబ్బవరం మాత్రం గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే నాగ చైతన్య, శోభిత వివాహం జరగనుంది. ఇక హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో వరుసగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. అందులో ప్రముఖ హీరోయిన్లు పెళ్లి చేసుకుని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సమాంత పెళ్లి చేసుకుని సినిమాలు చేసినా ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. ఇక నయనతార, కాజోల్ ఇద్దరు అమ్మలు కూడా అయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. శ్రేయా శరణ్ కూడా అమ్మ అయిపోయింది. త్రిష మాత్రం పెళ్లి చేసుకోకుండా కాస్త సినిమాలపై ఫోకస్ చేసింది. సాయి పల్లవి పెళ్లి మాట ఎత్తడం లేదు. ఈ టైంలో ఓ న్యూస్ సౌత్ సినిమాను షేక్ చేస్తోంది. అదే మహానటి కీర్తి సురేష్ పెళ్లి న్యూస్. గత కొన్నాళ్లుగా కీర్తికి హార్డ్ టైం నడుస్తోంది. యాక్షన్ పరంగా ఆమెకు ఇబ్బంది లేకపోయినా సినిమాలు మాత్రం హిట్ కొట్టడం లేదు. అదే టైంలో కీర్తి తన క్లాసిక్ సిగ్నేచర్ మిస్ అయింది అనే ఆరోపణలు ఫ్యాన్స్ నుంచే వచ్చాయి. స్కిన్ షో చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒకప్పుడు కీర్తిని, సాయి పల్లవిని క్లాస్ గా ఇష్టపడిన ఆడియన్స్ ఇప్పుడు కీర్తిని మెచ్చుకోవడం లేదనేది అర్థమవుతోంది. ఇలాంటి టైంలో ఆమె కెరీర్ పై ఫోకస్ చేయకుండా పెళ్లి చేసుకుని సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం చూసి జనాలు షాక్ అవుతున్నారు. ముందు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్తో ఆమె వివాహం ఉండే ఛాన్స్ ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది నిజం కాదని, ఆమె పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటుందని టాక్. గోవాలో ఓ బిజినెస్ మ్యాన్ తో ఆమె వివాహం జరగనుంది. దుబాయ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తినే ఆమె వివాహం చేసుకుంటున్నట్లు టాక్. ఏది ఎలా ఉన్నా కీర్తి పెళ్లి చేసుకోవడం మాత్రం ఆమె ఫ్యాన్స్ కే కాదు, ఆడియన్స్ కూడా షాక్ అని చెప్పాలి.